హాయ్ అండి. ఈరోజైతే గులాబ్ జామ్ అయితే చేసుకుందామండి. గులాబ్ జామ్ పిండితో కాదండి, గులాబ్ జామ్ పిండి లేకుండా మ్యాంగోస్తో గులాబ్ జామ్ చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. బాగా ముగ్గుని మామిడి పండు అయితే తీసుకోవాలండి. కట్ చేసుకొని దీంట్లో ఉన్న పలుపుని అయితే తీసుకోవాలి. ఈ పలుపు అంతా తీసుకొని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లో ఆడుకోవాలి. మామిడి పండుని అయితే గుజ్జు తీసుకొని ఇలా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్లో ఆడుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్లో అయితే ఆడుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి. ఒక కప్పు రవ్వనైతే తీసుకున్నాండి. రవ్వ నెయ్యిలో బాగా వేపుకోవాలి. నాకైతే ఇలా రంగు మారే వరకు వేపుకోవాలి. ఇందులోనే మిక్సీ పట్టుకున్న మామిడిపండు గుజ్జునైతే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి. కొంచెం పంచదార కూడా వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అడుగు నుంచి అయితే బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని దీన్ని అయితే చల్లార్చుకోవాలి. ఇలా ప్లేట్లు వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే చల్లార్చుకోవాలి. పాకం కోసం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కప్పు పంచదార అయితే వేసుకోవాలి. ఇందులోనే 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. పాకం మరిగేటప్పుడే ఇందులో కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలి. పాకం అయితే మరిగిపోయిందండి. దించేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికైతే నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. మొత్తం అన్నిటిని అయితే ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద కలిపి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కకైతే ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిని వేసుకొని అటు ఇటు బాగా వేపుకోవాలి. ఒకవైపు వేగకైతే ఇంకో వైపు తిప్పుకోవాలి. 2 వైపులు బాగా వేగేలా వేపుకోవాలి తిప్పుకొని. హై ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం అన్ని వేపుకోవాలి, లేదంటే విడిపోతాయి. గులాబ్ జాములు అయితే వేగిపోయండి. ఇలా బాగా ముద్ద రంగులోకి వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన గిన్నెలో తీసుకోవాలి. మొత్తం అన్నిటిని ఇలా గిన్నెలో తీసుకోవాలండి. తీసుకొని ముందుగా చల్లార్చుకున్న పాకాన్ని అయితే పైనుంచి మొత్తం వేసుకోవాలి. గులాబ్ జామ్ అయితే ఒక 2 గంటలైనా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది. పాకంలో అయితే 2 గంటలు ఉంచాలండి. 2 గంటల తర్వాత చల్లారాక తినాలి. చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటాయి. గులాబ్ జామ్ అయితే రెడీ అండి. మామిడి పళ్ళు సీజన్ అయిపోకముందే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.